రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేసిన అధ్యక్షులు వాళ్ళ కుల బాంధవులు మరి వాళ్ళ ఉద్యమకారులందరికీ జైభీములు తెలియజేస్తూ తెలుగు రాష్ట్రాలలో వర్గీకరణ కంటే ముందు వాళ్ళ రాజకీయ పార్టీల అభివృద్ధి కోసం వాళ్ళ ఎజెండా కోసం వాళ్ళ కుర్చీల కోసం వాళ్ళను వాడుకొని అధికారంకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆంధ్రలో వర్గీకరణ పేరుతో వాళ్ళను తొక్కేయాలి అనగేయాలనే ఉద్దేశంతో వర్గీకరణ తీసుకొచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణ మరి సెంట్రల్లో ఉన్న బీజేపీ నాయకులారా మాలల ప్రభావం ఏందో మాలలు అంటే ఏందో రుసు చూడే అవసరం మీకు ఏర్పడుతుంది. మాలల జోలికి వస్తే భారతదేశంలో ఉన్న యావత్ రాష్ట్రాల్లో ఉన్న మాలలందరినీ ఏకం చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాలు చాలు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాలలు ఏకమైతే భారతదేశంలో ఉన్న మాలలందరినీ ఏకం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆంధ్ర తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రులు మాల జాతి రిజర్వేషన్ల మీద గెలిచిన మాల ఎమ్మెల్యేలు మాల మంత్రులు మాల ఎమ్మెల్సీలు మాల ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులారా మీరు కూడా మరి క్లిమ్లేర్ వస్తే మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు ఎట్లుంటుందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం వచ్చింది కదా అని 3 పూటలు తినుకుంటా 6 కాలం కట్టం లేకుండా సుఖ సంతోషాలు వదిలిపెట్టే ఇళ్లకి వెళ్ళి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జాతిలో పుట్టే జాతి కోసం రాకపోతే జాతిలో పుట్టే జాతి కోసం పనిచేయకపోతే అంబేద్కర్ వాదులు గారు అంబేద్కర్ వ్యతిరేకులారా మీరు ఎప్పటికున్నా భూస్థాపితం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీరు డిమాండ్ చేస్తూ మీరందరూ మనమందరం మన భార్య పిల్లల కోసం మన కోసం తెలంగాణ ఆంధ్రతో పాటు మనం ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ అన్న గారు ఏదైతే అసెంబ్లీ ముట్టడికి ఇచ్చిర్రో రాజకీయ పార్టీలు వేరు మన కులం వేరు మన జాతి వేరు మన పిల్లల పైన మన పైన అన్యాయం జరుగుతుంటే మన పిల్లలు కాలిపోతుంటే మీరు ఇండ్లలో ఉంటే ఉద్యోగస్తులైనా రాజకీయ ప్రజాప్రతినిధులైనా బిడ్డ మీ ఇండ్లను దాపే పరిస్థితి వస్తుంది. మీకే అంతం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి రిజర్వేషన్ ఫలితాలు అనుభవించే ప్రతి నాయకుడు ప్రతి సోదరుడు కలిసి కథలు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఎక్కడ పిలిపించినా విజయవంతం చేస్తూ రోస్టర్ 99 రద్దు చేయాలి. వర్గీకరణ జోలికి కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఇంకోసారి జోలికి వస్తే మాలల రుచికి బలైపోతారని తెలియజేస్తూ జై భీమ్ జై మాల జై అంబేద్కర్.